నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క మకర రాశికి లగ్న ధనాధిపతి అయినటువంటి ఈ యొక్క శనేశ్వరుడు ఈ యొక్క ధనస్థానంలోనే ఉండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు ఒకరినొకళ్ళు బాగా అర్థం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వ్యవహార లాభాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు 4వ స్థానంలో ఉండడం వల్ల స్వల్పంగా వాహన గండాలు, ప్రమాదాలు కొద్దిగా పొంచి ఉన్నాయి. కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే కనుక వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా వృత్తి స్థానాన్ని గురువు చూడడం వల్ల టెన్షన్లు, చికాకులు, మానసిక ఒత్తిడి ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రమోషన్లు వస్తే కనుక కొద్దిగా పొజిషనల్ ప్రమోషన్ రావచ్చు, కానీ కొద్దిగా ధనపరమైన ప్రమోషన్ రావడానికి కొద్దిగా టైం పట్టేలాగా కనబడుతోందండి. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి ఈ యొక్క అష్టమ స్థానం మీద కూడా ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న మానసికమైన ఇబ్బందులు, భయాలు లాంటి వాటికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయండి. అలాగే వ్యయస్థానం మీద గురువు దృష్టి ఉండడం వల్ల, ధనకారకుడు గురుడు కావడం వల్ల ధనపరమైన ఖర్చులు మరియు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ల్యాండ్ పరమైన లిటికేషన్స్, ఇబ్బందులు, లాభాల పేరుతో నష్టం జరగడము మరియు అనవసరమైన ఖర్చులు అధికంగా కావడము మరియు శత్రురోగ రుణాది పీడలు మరియు మాట వల్ల స్వల్పంగా తడబడడం, మాట వల్ల సమస్యలు ఒకలాగా మాట్లాడితే ఇంకోలాగా అర్థమవడం, దానివల్ల సమస్యలు లాంటివి కనబడుతున్నాయండి. అలాగే ఈ యొక్క 7వ స్థానాన్ని కూడా ఈ యొక్క అంగారకుడు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా సూచిస్తోంది. అలాగే ఈ లగ్నానికి పంచమ మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క లాభస్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా లాభాభివృద్ధి మరియు చదువుకునే పిల్లలకి మార్కులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యాభివృద్ధి బాగా జరుగుతుంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక వ్యవహార లాభాలు, ధనప్రాప్తి ఇలాంటివి లభించే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ దైవికమైన బలం, శక్తి కూడా పెంపొంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి తగ్గ అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క బుద్ధ భగవానుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు ఉన్నప్పటికీ వాటిని కొంచెం వరకు అధిగమించగలుగుతారు. అలాగే నిల్వధనము మరియు భాగ్యాభివృద్ధి లాంటివి కూడా పెంపొంది తొందరగా ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క మకర లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అశుభ పరిణామాలనే కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకోగలరు. లేకుంటే కనుక మానసికమైన ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. అలాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు మరియు చిన్న చిన్న అనారోగ్యాల వల్ల ధన నష్టం లాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. సాధ్యమైనంత సంయమనం పాటిస్తే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. దైవిక బలం, శక్తి పెంపొందించుకోవడం వల్ల కూడా ఈ దోష ప్రభావం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే 3వ ఇంట్లో రాహువు, అలాగే
9వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని అనుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ ముందైపోయి కేతు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అవ్వడం, మరియు సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు, చికాకులు, మాట వల్ల సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థం అవడం, దానివల్ల సమస్యలు ఇట్లాంటి వాటి వల్లతో ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి అలాగే ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంట? ఆర్థికంగా అంటే కనుక బాగానే ఉందండి. ఒక 60% అనుకూలత, ఒక 40% స్వల్పమైన వ్యతిరేకత కనబడుతుంది. ఓవరాల్గా అయితే కనుక బాగానే ఉందండి. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా మిక్స్డ్గా ఉందండి. సామాన్యంగా ఉంది. ఒక 60% వ్యతిరేకత, ఒక 40% అనుకూలత ఉంది. కొద్దిగా సంయమనం పాటిస్తే కనుక తర్వాత నుంచి కొద్దిగా ఫస్ట్ 15 రోజుల తర్వాత నుంచి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందండి. వీరికి ఆరోగ్యపరంగా అలాగే కుటుంబం నుంచి వెళ్ళి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందండి. కుటుంబ సభ్యులు మాత్రం సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి. వాళ్ళు వీళ్ళ ఉన్నతికి బాగా దోహదపడతారండి. అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళు అనుకుంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క దైవిక శక్తి బలం పెంపొందించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క గణపతికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే దుర్గా స్తోత్రము ఇవి రెగ్యులర్గా పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే రెగ్యులర్గా శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అలాగే ఈ యొక్క మంగళవారం కందులు అంగారక స్తోత్రం పారాయణ చేసుకుని కందులు ఎరుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే గురువుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.